ఎస్ న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పామూరు మండలం మోపాడు రిజర్వాయర్ వద్ద వెలసియున్న శ్రీ గంగాభవాని అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం గురువారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పామూరు మండల వైసీపీ అధ్యక్షులు గంగసాని హుసేన్ రెడ్డి, జడ్పీటీసీ చప్పిడి సుబ్బయ్య అమ్మవారికి పొంగళ్లను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గంగాభవాని అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలగాలని, సమాజంలో శాంతి సౌభ్రాతృత్వం నెలకొనాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గంగాభవాని ఆలయ కమిటీ సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు. అట్లా ఆగిపోయిన తిరణాల గురించి నేను ఎక్కడో బెంగళూరులో ఉన్నా, నేను వచ్చినాను. ఇక్కడ ప్రజలంతా కట్టిమర్ల పంచాయతీ, మోపాడు పంచాయతీ, అనంతపురం 13 పంచాయతీలు సపోర్ట్ చేసినారు. ఆ సపోర్ట్లోనే ఈ గంగమ్మ తల్లి 30 సంవత్సరాలు ఎంత కష్టం వచ్చినా కానీ ఈజీగా తిరణాలు అయిపోతుంది. మందికి రాత్రి అన్నదానం. కానీ ఈరోజు ఉదయాన్నే అక్క చెల్లమ్మలందరూ ఉదయాన్నే స్నానం చేసి ఎండకు కూడా లెక్క చేయకుండా అందరూ బొమ్మలు తీసుకుని ఇక్కడ నుంచి బొమ్మలు పెట్టి ఈ తల్లి ఎలవెలన మాపాడు పంచాయతీ కాదు, ఊళ్ళ పంచాయతీ కాదు, దేశాన్ని కాపాడే తల్లి. కొన్న 10 రోజులు నేను చూశాను. వర్షం వస్తుంటే అందరూ దండం పెట్టి, అమ్మ 4 రోజులు ఆగమని చెప్పి అందరూ దండం పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు అందరూ ఊరి కూడా పండింది, బాగా ఊరి పండింది, అందరూ ఓట్లు ఇంటికి అందరూ లక్షణంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మనం గుర్తు చేసేది ఏంటంటే కాలం లక్షణంగా కాలం కావాలా, నెలకు 3 వర్షాలు కురవాలా. నీవు కన్ను కానీ మూసిందంటే మనం ఏం చేయలేము. కన్ను తెరిస్తే కలిగి అంతా కూడా అమ్మవారు పుట్టాదని చెప్పి చెప్తుంటారు పెద్దలు. అదేవిధంగా అందరినీ లక్షణంగా చూడాలని చెప్పి దైవాలు ప్రార్థిస్తున్నాను. గంగాభవాని మోపాడు రిజర్వాయర్ కలిసి ఉన్నారు. సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుంచి ఈ తిరునాళ్ళ జరగడం ఆచారంగా వస్తుంది. వాళ్ళ ఇంటి కులదేవత. ప్రతి సంవత్సరం 5 రోజులు కన్నుల పండుగ జరుపుతారు. ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకొని వెళ్తూ ఉంటారు. ఆనవాయితీ గంగమ్మ తిరునాళ్ళంటే మన మండలంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చాలా ఘనంగా ప్రతి సంవత్సరం కూడా మన పెద్ద మన చప్పిడి సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఘనంగా నిర్వహిస్తున్నారు. తిరునాళ్ళు అనేది చాలా కష్టంతో కూడిన పని అయినప్పుడు కూడా ఆయన ఈ కష్టాన్ని కూడా ఆ దేవత గురించి ఆయన ఈ పండుగను కూడా జరుపుతూ ఉన్నారు. ఈరోజు 5వ రోజు, ఈరోజు పొంగళ్ళు అంటారు. ఈ పొంగళ్ళ రోజు మధ్యాహ్నం నుంచి బండ్లు వాళ్ళ ముక్కుబళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా బండ్లు, పుసుకూరు బండ్లు, ఇది రకాలన్న బండ్లు తిప్పి వాళ్ళ ముక్కులు తీర్చుకుంటుంటారు. అందరూ కూడా మహిళా మనులందరూ కూడా పొద్దున్న 6 గంటలే లేచి వచ్చి పొంగలు పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి వెళ్తూ ఉన్నారు. ఇక్కడంతా కూడా భక్తి శ్రద్ధలతో వస్తుంటారు. చాలా కన్నుల పండుగ జరుగుతుంది గంగమ్మ తిరునాళ్ళంటే. మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గంగమ్మ అంటే చాలా ఇష్టపడతారు ఇక్కడ. ఎందుకంటే మోపాడులో నిలిచి ఉన్న శ్రీ గంగాభవాని గారు అంటే అందరి కోరికలు తీర్చే తల్లి ఆమె. అందరం కూడా మొక్కులు తీర్చుకొని వెళ్తూ ఉంటాము. ఇదందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ వర్షాలు కావాలన్నా కానీ మా తల్లి గంగాదేవిని కూడా స్మరించుకుంటూ ఉంటాము. ఇక్కడ ఈ చెరువు బ్రిటిషర్స్ కట్టినది. గత 120 సంవత్సరాల నుంచి కూడా ఈ చెరువు కింద ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. ఈ మహాతల్లి ఇక్కడ వెలిసి ఉన్నారు కాబట్టి మనందరికి కూడా మంచి కోరికలు తీర్చి సాయం చేస్తుంటారని తెలియజేసుకుంటున్నాను. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో స్వయంభూగా వెలిసియున్న
శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం నందు శ్రీవార్ల వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము 13వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవ, 14వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవ, 15వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం, 16వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవం. దేవస్థాన అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రజాప్రతినిధులకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకొనుచున్నాము. భక్తులెల్లరూ విచ్చేసి శ్రీవార్లను దర్శించుకుని శుభాశీస్సులు పొందగలరని కోరుచున్నాము. తిరుమూరు అశోక్ రెడ్డి, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు అరవభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి. Please subscribe SS News AP.